హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అరటిపండుతోటి స్వీట్గా పునుగులు లేదా బోండాలు ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. ఎప్పుడు తినే పునుగులు కాకుండా ఓసారి అరటిపండుతో కొత్తగా ట్రై చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 50 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్తో పాటు 2 అరటిపండ్లు పొట్టు తీసి ఇలా మధ్యలో కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోవాలి. వీటన్నింటిని కలిపి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమం ఈ విధంగా అవుతుంది. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నదంతా తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని ఇందులో గోధుమ పిండి కలుపుకోవాలి. మనం ఇప్పుడు గోధుమ పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువైతే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. మనం పునుగులు వేసుకునే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో పునుగులకు కూడా అదే విధంగా పిండిని కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉండాలి. బజ్జీలు వేసుకునే విధంగా ఈజీగా ఉంటుంది. మనం పునుగులు వేసుకోవడానికి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని ప్రాపర్లీ హీట్ చేసుకోవాలి. మనం పునుగులు ఈ విధంగా చూపించిన విధంగా వేసుకోవాలి. మనం పునుగులు కాల్చేటప్పుడు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాలవడం వలన సరిగ్గా ఉడుకుతాయి. పునుగులు పక్కన వచ్చే బబుల్స్ తగ్గిపోయినాయి అంటే మనకు పునుగులు ఉడికిపోయాయని అర్థం. మనం పునుగులను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఎంతో స్వీట్గా టేస్ట్గా ఉండే అరటిపండు పునుగులు రెడీ అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు. చాలా స్వీట్గా బాగుంటాయి. ఏ చట్నీ అవసరం లేదు.